మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం క్యూలో ఉన్న వ్యక్తిపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి కుమారుడు సుజిత్ రెడ్డి అరాచకం సృష్టించి దాడి చేయటం కలకలం రేపింది. పాణ్యం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ నాయకుని కుమారుడు చేసిన వీరంగం కలకలం రేపింది. క్యూలో లేకుండా పెట్రోల్ కోసం వెళ్తున్న సుజిత్ రెడ్డిని క్యూలైన్ లో ఉన్న ఒక వ్యక్తి ప్రశ్నించటంతో ఆ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. పాణ్యం మండల కేంద్రానికి చెందిన మధుకుమార్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పెట్రోల్ కొరతతో పెట్రోల్ కోసం పాణ్యం పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని 3 గంటల నుంచి క్యూలైన్ లో నిరీక్షిస్తుండగా సుజిత్ రెడ్డి దౌర్జన్యంగా పెట్రోల్ కోసం వెళ్లటంతో ప్రశ్నించిన మధును తీవ్ర పదజాలంతో దూషిస్తూ సుజిత్ రెడ్డి తన అనుచరులు దాడి చేయటం జరిగింది. గాయపడ్డ మధు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యారెడ్డి కొడుకు అతను ఫోన్లో ఎవరికో పిలిపించాడు. ఒక 5-6 మంది వచ్చారు. నాకు డీజిల్ కూడా అవసరం లేదని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోయి పక్క పెట్టుకున్నా బండి, నువ్వే పట్టించుకోపో అని చెప్పి నాకు ఆయనకి వాగ్వాదం జరిగింది బాగా. అని నాకు అవసరం లేదు అని చెప్పి నేను పక్కకు వచ్చేసాను. అంటే నేను నడిచాను, అతను నడిచాడు. అతను కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ వాడితే మాకు కొంచెం నచ్చక నేను పక్కకు వచ్చేసిన అన్నట్టు. అంతలోపల బండి ఎక్కి రేపుల ఒక 2 వ్యక్తులు వచ్చారు. ఫస్ట్ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మొత్తం మళ్ళీ ఒక 6 మంది సడన్ గా వచ్చి ఒకటేసారి మీద పడ్డారు. పిడిగుద్దులతో ఎట్లా పడితే అట్లా గుద్దినారు, చేసినారు. ఇంకా ఇక్కడ ఫస్ట్ గుండె మీద కొట్టారు. ఫస్ట్ అది నాకు అంత మందిలో కనపడలేదు. కొడుతుంటే ఇంకా నాకు ఏమో అర్థం కావట్లేదు. సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు సిద్ధార్థ మలయాజ్ బిట్టు ఏదో అంటారు అబ్బాయి పేరు, మాకు కూడా అంత తెలియదు. ఆ అబ్బాయికి మధుకుమార్ అతనికి చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో మాటకు మాట పెరిగి వాళ్ళ అనుచరులతో మా బావగారి మీద దాడి చేయించారు. భయంకరంగా గాయాలు జరిగాయి. హాస్పిటల్లో ఉన్నాం మేము. ఏమిడితో కొట్టారో తెలియదు సార్. వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న ఆయుధాలు ఏవో ఉన్నాయి. ఆయుధాలతో బాగా ఇంజురీ చేశారు. రక్తాలు గారాయి బాగా. చెవులో, ఈ తలపైన, ఈ గుండెల పైన, ఇక్కడ కడుపు మీద అంతా ఇష్టానుసారంగా దాడి చేశారు. వెన్నుముక సైడ్ కూడా దాడి చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.